వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నా పేరు సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నేటి నుంచి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు. ఈ నెల 11న పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం జగన్. ఇంద్రకీలాద్రిపై వైభవంగా నవరాత్రి ఉత్సవాలు. అమ్మవారిని దర్శించుకున్న ఏపీ గవర్నర్ దంపతులు. తాలిబాన్ దేశం నుంచి ఏపీకి డ్రగ్స్ సరఫరా. సంచలన ఆరోపణలు చేసిన టీడీపీ నేత పట్టాభి. గురజాలలో బీజేపీ నేతలు ధర్నా. కొత్తపై పన్ను పెన్షన్ల తొలగింపును ఖండిస్తూ నిరసన. పాలకులలో శ్రమదానం చేసిన జనసేన నేత. పట్టణంలో రోడ్లపై పూర్తిగా గుంతలు పూడ్చివేత. ఇక వివరాల్లోకి వెళ్తే అక్టోబర్ 7 నుంచి 15 వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను కన్నుల పండుగగా జరుగుతాయని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. ప్రతిరోజు ఉదయం 9 నుండి 10 వరకు, రాత్రి 7 నుంచి 8 గంటల వరకు మధ్య వాహన సేవలు నిర్వహిస్తామన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ నెల 11న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. ఈ సందర్భంగా తిరుమలలో సీఎం జగన్ పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేయనున్నారు. అలిపిరి వద్ద నూతనంగా నిర్మించిన గోమందిరాన్ని, పాత బర్డ్ హాస్పిటల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను సీఎం ప్రారంభించనున్నారు. అలానే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ కన్నడ, హిందీ భాషల్లో ప్రారంభించనున్నారు. ఇంకా తిరుమలలో స్వామివారి ప్రసాదాల తయారీకి నూతనంగా నిర్మించిన బూందీ పోర్టు నిర్మాణాన్ని కూడా ప్రారంభిస్తారు. ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దర్శించుకున్నారు. గవర్నర్ దంపతులు దుర్గగుడి నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న గవర్నర్ దంపతులకు మంత్రి వెల్లంపల్లి ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి దర్శనం చేసుకున్నారు. తాలిబాన్ దేశం నుంచి ఏపీకి డ్రగ్స్ సరఫరా అవుతుందని టీడీపీ నేత పట్టాభి ఆరోపించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ డ్రగ్స్తో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి సంబంధం ఉండడం ఆశ్చర్యానికి గురిచేసిందని చెప్పారు. దీనిపై రాష్ట్ర పోలీసులు ఎలాంటి దర్యాప్తు చేయకపోవడం సరికాదన్నారు. వైసీపీ నేతలు ఏపీని గంజాయి డ్రగ్స్ కు కేంద్రంగా మార్చారని దుయ్యబట్టారు. ద్వారంపూడి తాటాకు చప్పుళ్లకు తాము భయపడమని హెచ్చరించారు. ఆధారాలన్నీ కేంద్ర దర్యాప్తు సంస్థలకు అందజేశామని పట్టాభి తెలిపారు. గత కొద్ది వారాలుగా ఎప్పుడైతే గుజరాత్లో ఉన్నటువంటి ముంద్రా పోర్ట్లో పెద్ద ఎత్తున హెరాయిన్ పట్టుబడిందో, కొన్ని వేల కోట్ల రూపాయల విలువగల హెరాయిన్ ముంద్రా పోర్ట్లో ఎప్పుడైతే పట్టుబడిందో, మరి ఆ పట్టుబడినటువంటి హెరాయిన్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి విజయవాడ
చిరునామాతో ఎప్పుడైతే మన దేశంలోకి దిగుమతి అయిందో ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా ఉలిక్కిపడింది. ఇంత పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలు ఇతర దేశాల నుండి, మరీ ముఖ్యంగా తాలిబాన్లు రాజ్యమేలుతున్నటువంటి ఆఫ్ఘనిస్తాన్. గుంటూరు జిల్లా గురజాలలో బీజేపీ నేతలు ధర్నాకు దిగారు. ప్రభుత్వం విధించిన చెత్తపై పన్ను తొలగించిన పెన్షన్లకు నిరసనగా బీజేపీ చేపట్టిన మహాధర్నాలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు పాల్గొన్నారు. అనంతరం ఆర్డీఓ అధికారులకు వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం వ్యతిరేక విధానాలకు ప్రశ్నిస్తూ బీజేపీ ప్రతిపక్ష పాత్రను పోషిస్తోందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో పోటీలో నిలిచే సత్తా టీడీపీకి లేదని, వైసీపీ నేతలకు దీటుగా బీజేపీ ఎన్నికల్లో గట్టి పోటీనిస్తుందని చెప్పారు. ప్రభుత్వం తొలగించిన పెన్షన్ల కారణంగా అనేక మంది ఇబ్బందులకు గురవుతున్నారని, తక్షణమే వాటిని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అయిపోయింది, తయారు కూడా అయిపోయింది. ఫోటోలు ఎవరు రావాల్సిన మీరందరూ పెట్టుకుని పోతాను. ఈ ప్రాంత సమస్యలు, ముఖ్యంగా రహదారులు, రోడ్లకు సంబంధించిన సమస్యలు, అలాగే పెన్షన్ల విషయంలో మరి ప్రజలు చేసేటువంటి కంప్లైంట్ ఆధారంగా మీకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. తప్పనిసరిగా పరిశీలించి సమస్యల పరిష్కారం కోసం మీరు కృషి చేయాలని. పెన్షన్లు అకారణంగా తీసేస్తున్నారు, కారణం లేదు. కేవలం అధికార పార్టీ నాయకులు చెప్తే వెంటనే పెన్షన్ తొలగిస్తున్నారు. వికలాంగుల పెన్షన్, వితంతు పెన్షన్ కూడా తీసేస్తున్నారు సార్. మరీ దారుణం ఏంటంటే వికలాంగులు, వితంతులు కూడా తీసేస్తున్నారు. ఇది చాలా అన్యాయం అండి. పిడుగురాల మున్సిపాలిటీలో మరీ దారుణం. సరైన పరిస్థితుల్లో, సరైన పద్ధతిలో ఖర్చు పెట్టడం లేదు. అందుకే ఈ రోజున రాష్ట్రంలో రోడ్లు, రాష్ట్ర ప్రభుత్వం నిర్మించే రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. నిజం చెప్పాలంటే మీరు హైవే మీద వెళ్తున్నారా, మోడీ గారి రోడ్డు మీద వెళ్తున్నామా, జగన్ బాబు రోడ్డు మీద వెళ్తున్నామా అని తెలుసుకోవాలంటే కళ్ళు మూసుకొని కారులో కూర్చోండి. చాలా సాఫీగా విమానంలో వెళ్ళినట్టుగా స్మూత్గా వెళ్తున్నామంటే ఇది మోడీ గారి రోడ్డు. ఈ గంతులు, గతకలు, ఇబ్బందులు, నడుము నొప్పి వెళ్తున్నామంటే ఇక్కడ మన జగన్ బాబు గారు, చంద్రబాబు గారు వేసినటువంటి రోడ్లని మీకు స్పష్టంగా అర్థమవుతుంది. అంత వ్యత్యాసం. జనసేన అధినేత రాష్ట్రంలో రోడ్ల దుస్థితిపై ఇచ్చిన శ్రమదానం పిలుపుతో జనసేన నాయకులు ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు రోడ్లపై శ్రమదానం చేసి గుంతలు పూడుస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ గున్నం నాగబాబు ఆధ్వర్యంలో పట్టణంలో ఎప్పటి నుండో గుంతలు పడ్డ రోడ్డును సిమెంట్, కాంక్రీట్తో శ్రమదానం చేసి పూడ్చివేశారు. జనసేన ఇన్ఛార్జ్ నాగబాబు మాట్లాడుతూ రోడ్ల సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు తెలియజేసినా స్పందించలేదని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపుతో శ్రమదానం చేసి జనసేన ఆధ్వర్యంలో రోడ్లు మరమ్మతు చేశామని చెప్పారు.
గుంటూరు జిల్లా పిట్టెలవానిపాలెం మండలం చందోలులోని వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు చెల్లా రామయ్య ఆధ్వర్యంలో మండల ఎంపీపీ షేక్ బాజీ, రాష్ట్ర రహదారులు భవనాలు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ అహ్మద్ హుస్సేన్ చేతుల మీదుగా వికలాంగులకు బస్ పాస్లను అందజేశారు. మండలంలో ఉన్న వికలాంగులందరికీ ప్రభుత్వం ద్వారా 3 సంవత్సరాల కాల పరిమితి గల బస్ పాస్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు మునీర్, బాపట్ల ఆర్టీసీ డిపో సూపరింటెండెంట్ పి నాగేశ్వరరావు, డిపో స్టాఫ్ డి శ్రీనివాసరావు, వికలాంగుల నాయకులు వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పిట్నారిపాలెం మండలంలోని చందోలు గ్రామంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ యందు వికలాంగుల బస్ పాసులు ఇవ్వడం జరుగుతుంది. ఆ బస్ పాసులు కోన రఘుపతి గారి సహకారంతో చెల్లా రామయ్య గారి ఆధ్వర్యంలో బస్ పాసులు చందోలు గ్రామంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసులో ఇవ్వడం జరుగుతుంది. కావున బస్ పాసులు కార్పొరేషన్ అనేది ఒకటి ఏర్పాటు చేసి వికలాంగుల వరకు వికలాంగుల సంక్షేమ నిధి నుంచి తీసి వికలాంగుల వరకు బస్ పాసులు పూర్తిగా ఈ మండలం మొత్తం వికలాంగులకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమం చెల్లా రామయ్య గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. కాబట్టి అందరు వికలాంగులు బస్ పాసులు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. పిట్నారిపాలెం చందోలు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో ఇక్కడ హ్యాండిక్యాప్స్ ఉన్న ప్రతి ఒక్కరికి బస్ పాస్ ఇవ్వడం అవుతుంది. ఈ అవకాశాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. కర్నూలు జిల్లా చాగలమరి గ్రామంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలకు సంబంధించిన పండుగ పత్రికలను ఆవిష్కరించారు. అమ్మవారి శాలలో శరన్నవరాత్రులు విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. కోవిడ్ నిబంధనల ప్రకారం ప్రజలు పండుగ జరుపుకోవాలని అమ్మవారి శాల అధ్యక్షుడు వంకదార లక్ష్మణబాబు కోరారు. అమ్మవారి కరుణా కటాక్షాలు ప్రతి ఒక్కరికి ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం ధర్మకర్త కృష్ణం శివప్రసాద్, అధ్యక్షుడు వంకదార లక్ష్మణబాబు, ఆర్యవైశ్య సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లాలోని అహోబిలం క్షేత్రంలో శ్రీ నరసింహ సేవ వాహిని సమితి ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. తెలుగు రాష్ట్రంలో అహోబిలంతో పాటుగా ఆళ్లగడ్డ, మహానంది, భద్రాచలంలో కూడా శ్రీ నరసింహ సేవ వాహిని వారి సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. దాదాపు 600 రోజుల వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న అన్నప్రసాద వితరణలో భాగంగా కర్నూలు జిల్లా ఇన్ఛార్జ్ రవికాంత్ ఆధ్వర్యంలో అహోబిల క్షేత్రంలో అన్నప్రసాదాన్ని వితరణ చేస్తున్నారు. సుమారు 500 మంది యాత్రికులకు భోజనం అందిస్తున్నారు. నిరంతరంగా అన్నప్రసాద వితరణ చేయడం అదృష్టంగా భావిస్తున్నామని రవికాంత్ చౌదరి తెలిపారు. आने पక్కనే सीटा చూడయా आने దానికి గుంతలు వేసిటాయి అంత దూరం వచ్చినావు ఎంత దూరం వచ్చినావు
నేనే పైకి ఏం ఇబ్బంది లేదమ్మా, నేనే సార్ సార్ ఆధార్ కార్డు మామయ్య కడప జిల్లా ప్రొద్దుటూరులో రైతులను మోసం చేసిన చిన్నశెట్టిపల్లి విజయదుర్గ గోడౌన్ యాజమాని గారు శివరామరెడ్డిని రాజుపాలెం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 2న బాధిత రైతుల ఫిర్యాదు మేరకు చీటింగ్ కేసు నమోదు కావడంతో విచారణ చేసి అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ వై ప్రసాదరావు వెల్లడించారు. శనగ రైతులకు చెల్లించాల్సిన 7 కోట్ల సొమ్ము కోసం శివరామరెడ్డి ఆస్తులను అటాచ్ చేసినట్లు చెప్పారు. కాగా తమకు న్యాయం చేయాలని బాధిత రైతులు 6 రోజులుగా గోడౌన్ యాజమాని ఇంటి ఎదుట ఆందోళన చేపట్టారు. గుంటూరు జిల్లా పిట్టలవానిపాలెం మండలం చందులలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను సర్పంచ్ గౌరీదేవి, మునీర్ వైఎస్ఆర్సీపీ నాయకులు చెల్లా రామయ్య సందర్శించారు. పాఠశాలలోని భౌతి సెంటర్లో విద్యను అభ్యసిస్తున్న దివ్యాంగ విద్యార్థుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వికలాంగుల నాయకులు కంకి వెంకటరెడ్డితో కలిసి విద్యార్థులు బిస్కెట్ ప్యాకెట్లు పంచిపెట్టారు. దివ్యాంగుల సంక్షేమం కోసం జగనన్న ప్రభుత్వం కార్పొరేషన్ ఏర్పాటు చేసిందని డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, కార్పొరేషన్ చైర్మన్ ముంతాజ్ పఠాన్ సహకారంతో దివ్యాంగుల సంక్షేమానికి కృషి చేస్తానని చెల్లా రామయ్య తెలిపారు. మనకి గత సంవత్సరం అంటే 2020 డిసెంబర్ నెలలో మన రాజుపాలెం మండలంలో చిన్నశెట్టిపల్లి గ్రామంలో ఉన్న విజయదుర్గ గోడౌన్ వేర్ హౌస్ని మెయింటైన్ చేస్తున్న సి భరత్ కుమార్ రెడ్డి సూసైడ్ చేసుకోవడం జరిగింది. అయితే తన యొక్క సూసైడ్ లెటర్ మేరకు మనము కేసు కూడా కట్టడం జరిగింది. దాంట్లో ముద్దాయి అయిన టీవీఆర్ రామ్మోహన్ రెడ్డిని కూడా అప్పుడు రిమాండ్ కూడా చేయడం జరిగింది. అయితే ఆ గోడౌన్లో చాలామంది రైతులు వేరుశెనగలు పెట్టుకోవడం జరిగింది. వాటిని భరత్ కుమార్ రెడ్డి మరియు టీవీఆర్ వాళ్ళందరూ కూడా డైవర్ట్ చేశారని ఆరోపణలు కూడా వచ్చినాయి. అప్పుడు చాలా మనము చూస్తే టోటల్ 80 మెంబర్స్ వరకు దాదాపు రైతులు నష్టపోయారని కూడా మనకి తెలుస్తున్నది. అయితే చనిపోయిన భరత్ కుమార్ రెడ్డి వాళ్ళ ఫాదర్ అయిన గౌరవ శివరామరెడ్డి వాళ్ళ ఎవరైతే రైతులు నష్టపోయారో వాళ్ళందరికీ కూడా క్వింటాకి 4,000 చొప్పున ఎవరెవరు నష్టపోయారో వాళ్ళందరికీ ఇస్తామని ఆ రోజు ఒప్పందం కూడా కుదుర్చుకోవడం జరిగింది. దాని మేరకు వాళ్ళందరికీ కూడా బాండ్స్, ప్రామిసరీ నోట్స్ కూడా రాయడం కూడా జరిగింది. అయితే తను ఆ రోజు 6 నెలల్లో వాళ్ళందరికీ డబ్బులు కడతానని ప్రామిస్ కూడా చేయడం జరిగింది. అయితే 6 నెలలు అయిపోయినా కూడా వాళ్ళందరికీ తగిన సహకారం కానీ వాళ్ళ యొక్క ఎంతమంది నష్టపోయారో ఎంత నష్టపోయారో వాళ్ళంతా కూడా రాకపోవడం జరిగింది. అయితే తర్వాత మరొక 3 నెలల గడువు కూడా అతను తీసుకోవడం జరిగింది. 3 నెలలు అయినా కూడా ఆయన చెల్లించలేకపోయినాడు. సో 9 మంత్స్ అయినా కూడా తను చెల్లించలేకపోయేసరికి రైతులు మన రాజుపాలెం పోలీస్ స్టేషన్కి వచ్చి 2వ తారీఖున కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ మేరకు మనము చీటింగ్ కేసు రిజిస్టర్ చేయడం కూడా జరిగింది. అయితే ఈరోజు దాంట్లో ముద్దాయి అయిన గౌరవ శివరామరెడ్డిని రిమాండ్ కూడా పంపించడం జరిగింది. ఫర్దర్గా ఆ గౌరవ శివరామరెడ్డి పేరు మీద ఉన్న ప్రాపర్టీస్ని కూడా అటాచ్ చేయడం కూడా జరుగుతుంది కోర్టుకి. కోర్టు యొక్క ఆదేశాల మేరకు ఫర్దర్గా ఆ ప్రాపర్టీని ఏ విధంగా కోర్టు ఆదేశాలు ఇస్తుందో ఆ మేరకు అందరూ కూడా నడుచుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. చిత్తూరు జిల్లా పెనుమూరు మండలంలో భారీగా నిషేధిత గంజాయి పట్టుబడింది. అక్రమంగా తరలిసిన 10 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పులిగుండు క్రాస్ రోడ్లో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ బైక్లో రహస్యంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి డీఎస్పీ సుధాకర్ రెడ్డి అన్ని వివరాలు మీడియాకు వెల్లడించారు. 2 నిందితులను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. వీరిపై గతంలో పలు పోలీస్ స్టేషన్లలో కేసులున్నట్లు తెలిపారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు 4 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. పాకాల సిఐ ఆశీర్వాదం మరియు పాకాల ఎస్ఐ వంశీకి రాబడిన సమాచారం మేరకు ఈరోజు పెనుమూరు చిత్తూరు రోడ్లో పులిగుండు సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా
ఒక ఇద్దరు వ్యక్తులు రావడం జరిగింది. వాళ్ళు ఇద్దరు కూడా దాంట్లో ఒక అతను పూతలపట్టు మండలం చేయడం జరిగింది. వాడపల్లికి చెందిన వెరిఫై చేసి వాళ్ళ దగ్గర ఒక బ్యాగ్ను వెరిఫై చేస్తే వాళ్ళ దగ్గర సుమారుగా 10 కేజీల దగ్గర ఒక బ్యాగ్ ఉన్నట్లుగా వెరిఫై చేస్తే ఈ భాస్కర్ అనే అతను విచారిస్తే 10 కేజీల కరీముల్లా అనే అతను తెలిసింది. ఈస్ట్ గోదావరి జిల్లా అతను విచారిస్తే అతనికి ఈ కరీముల్లా అనే అతను అక్కడి నుంచి తీసుకొని ఈస్ట్ గోదావరి జిల్లా అతను ఈరోజే అతనికి ఇతన్ని 10 కిలోస్ అక్కడి కరీముల్లా నుంచి డెలివరీ ఇతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇతన్ని ఈ విచారిస్తే భాస్కర్ కు ఇంతకుముందే గతంలో కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సుమారు 4 కేసులు విచారిస్తే ఈ భాస్కర్ కు ఇంతకుముందే గతంలో పెనుమూరు 4 కేసులు, అలాగే కన్నూరు పోలీస్ స్టేషన్లో పాకాల గంజాయి కేసులపై ఈ గంజాయి కేసుకు సంబంధించి మనకు కొండపల్లిలో ఇప్పటి వరకు గంజాయి చాలా మందిని అరెస్ట్ చేయడం. ఈ గంజాయి కేసుకు సంబంధించి మనకు కొండపల్లిలో 2 నెలలుగానే మనం చాలా మందిని అరెస్ట్ చేయడం జరిగింది. 38 మందిని గత 2 నెలలుగానే మనం వాళ్ళ దగ్గర నుంచి సుమారుగా 38 కేజీల గంజాయి కూడా స్వాధీనం చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి దీనికి సంబంధించి సుమారుగా గంజాయి కూడా స్వాధీనం అనే దాని మీద కూడా దీనికి సంబంధించి మనము గంజాయి ఎక్కడికి వెళ్తుంది అనే గంజాయి కూడా మనము బాగా విశాఖపట్నం ఇన్వెస్టిగేషన్ జరిగింది. గంజాయి మనకు అలాగే నర్సీపట్నం విశాఖపట్నం వస్తున్నట్టు సమాచారం ఉంది. గాజువాక దీనికి సంబంధించి అలాగే నర్సీపట్నం నుంచి కూడా అరకులో వస్తున్నట్టు కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే సంబంధించి మనం గాజువాకను అరెస్ట్ చేయడం అరకులో నర్సీపట్నం కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఈస్ట్ గోదావరి గాజువాకలో అరెస్ట్ చేయడం పట్టుకోవడం జరిగింది. నర్సీపట్నం కూడా ఎక్కడికి పోతుంది అనేది ఈ రోజు ఈస్ట్ గోదావరిలో గంజాయి పోతుంది పట్టుకోవడం జరిగింది. అలాగే ఈ గంజాయి ఎక్కడికి పోతుంది అనేది ఇంజనీరింగ్ కాలేజీలో గంజాయి పోతుంది. అలాగే ఈ సమీపంలో మామూలుగా ఎక్కడైతే ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయో మనకు వాళ్ళు కాలేజీ సమీపం అలాగే బెంగళూరుకి కూడా మనకు చిత్తూరు జిల్లా కొత్తపేటలో కుప్పం నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ భరత్ పర్యవేక్షణలో కొత్తపేట ఇన్ఛార్జ్ మనస్వామి ఆధ్వర్యంలో ఆసరా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి డాక్టర్ సుధీర్, జిల్లా ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళా సంఘం సభ్యులు ప్రభుత్వం మంజూరు చేసిన ఆసరాను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆసరా పథకం ద్వారా సుమారు 7,32,00,000 రుణమాఫీ చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వాళ్ళకే మనం ఓట్లేయాలి. ఎందుకు ఓట్లేయాలని చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం అక్కడ సీఎంగా ఉండాలి. అతనికి సంబంధించిన వ్యక్తులు కిందలో కూడా మున్సిపాలిటీ చైర్మన్ అయితేమి, కౌన్సిలర్లు అయితేమి, ఎమ్మెల్యే అయితేమి, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు అందరూ కూడా ఎందుకంటే ప్రశ్నించాలి ఖచ్చితంగా. ఎన్నో డెవలప్మెంట్స్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అమ్మఒడి పిల్లలకి, రైతు భరోసా రైతులకి, చేయూత, ఉపాధి హామీకి, పెన్షన్లు, వృద్ధాప్యానికి, ఆసరా అక్కచెల్లెమ్మలకి, ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. నీకు 2014లో నమ్మి ఓట్లేసరే అపోజిషన్ కూడా నువ్వేం చేసావు అనేసి ప్రశ్నించే పరిస్థితి ఈ రోజు ఉంది. ఎందుకంటే 2 సంవత్సరాలు అయింది కరోనా వచ్చి కుప్పంలో ఒక్క మారు కూడా రాని చంద్రబాబు నాయుడు ఇన్ని లబ్ధి పొందుతూ ఉండాలంటే మీకు అందరికీ కూడా ఎంత లబ్ధి వస్తుందని మీరే ఆలోచన చేయాలి. మన కొత్తపేటకి ఆసరా కింద 7,32,00,000 చిల్లర మన సంఘాలకు వచ్చింది. కొత్తపేట ఉండే సంఘ సభ్యులందరికీ మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ గారికి మనం అందరూ ధన్యవాదాలు తెలుపుకోవాలని అందరి తరఫున కోరి ప్రార్థిస్తున్నాం. కడప జిల్లా రాజంపేట మున్సిపాలిటీ పరిధిలోని రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న అగ్రహారంలో రోడ్డు మొత్తం జలమయమయ్యాయి. గత కొన్ని రోజుల క్రితం కురిసిన వర్షాలకు గ్రామం మొత్తం నీటితో నిండిపోయింది. రోడ్లపై నీరు చేయడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులు పాఠశాలలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమీపంలో ఉన్న కేంద్రీయ విద్యాలయం, గవర్నమెంట్ హై స్కూల్, జూనియర్ కాలేజ్, శ్రీ విద్యానికేతన్ ప్రైవేట్ స్కూల్స్ విద్యార్థులు అనేక పాట్లు పడుతున్నారు. ఇకనైనా అధికారులు చొరవ తీసుకొని ఈ సమస్యను పరిష్కరించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నేటి నుంచి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు. ఈ నెల 11న పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం జగన్. ఇంద్రకీలాద్రిపై వైభవంగా నవరాత్రి ఉత్సవాలు. అమ్మవారిని దర్శించుకున్న ఏపీ గవర్నర్ దంపతులు. తాలిబాన్ దేశం నుంచి ఏపీకి డ్రగ్స్ సరఫరా. సంచలన ఆరోపణలు చేసిన టీడీపీ నేత పట్టాభి. గురజాలలో బీజేపీ నేతలు ధర్నా. పై పన్ను పెన్షన్ల తొలగింపును ఖండిస్తూ నిరసన. పాలకులలో శ్రమదానం చేసిన జనసేన నేత. పట్టణంలో రోడ్లపై పూర్తిగా గుంతలు పూడ్చివేత. సో ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ విత్ న్యూస్. లక్ష్యం సమాజ హితం.